స్థానిక బాలాజీరావుపేటలోని తడికల మిల్లు సమీపంలో శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం నందు బాటసారులకు పాలచారులకు గురువారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో భాగంగా ట్రస్ట్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చలివేంద్ర నందు బాటసారులకు పాదచారులకు ప్రతిరోజు మంచినీరు, గురువారం రోజున మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. చలివేంద్ర నందు గురువారం సిద్దుల సాయినాథ్ కుటుంబ సభ్యుల సహకారంతో బాటసారులకు పాదచారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ సభ్యులు వెచ్చ నాగకృష్ణ కిషోర్ మాట్లాడుతూ ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సుందర మనోహరంగా రూపుదిద్దుకోనున్న నారాయణ అష్టాక్షరి దివ్య క్షేత్రంకు ప్రజలందరూ సహకరించాలని పేర్కొన్నారు. ప్రజలకు వేసవి దాహార్తిని తీర్చేందుకు శ్రీ వికానస శ్రీనివాస ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తం తీర్చేందుకు తెనాలి పురపాలక సంఘ యొక్క ప్రోత్సాహంతో స్థానిక బాలాజీరావుపేట తడికిమిల్ల సమీపంలో విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి చలివేంద్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా బాటసారులకు పాదచారులకు కూడా మంచినీటి పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం కూడా దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సిద్దుల సాయినాథ్ గారు వారి కుటుంబ సభ్యులు దాతగా నిలవడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీనివాస ఆశీస్సులు ఎల్లవేళ ఉన్నానని కోరుతున్నాము. అలాగే ప్రతిరోజు కూడా మా మంచినీటి పంపిణీ కూడా సహకరించడం దాతలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. శ్రీ విఘ్న శ్రీనివాస ట్రస్ట్ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరిన్ని ఉధృతం చేయనున్నట్టు తెలియజేసేందుకు సంతోషకరంగా ఉంది. విఘ్నస శ్రీనివాస ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బాలాజీరావుపేటలోని నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం నిర్మించబోయే ప్లేస్ నందు చలివేంద్రం ఏర్పాటు చేయబడినది. ఈ చలివేంద్రంలో పాదచారులకు, చుట్టుపక్కల ప్రజలు తెనాలికి అనేక పనుల సందర్భంలో తెనాలి విచ్చేసే ప్రయాణికులకు మంచినీటిని సరఫరా చేయటందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. దీన్ని ఇట్లానే కంటిన్యూ చేయాలని, ఇట్లాంటి కార్యక్రమాలు మరి కొంతమంది దీనికి సహకరించాలని మన విఘ్నస శ్రీనివాస ట్రస్ట్ వారి తరపున మేము కోరుచు